ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. సర్వశక్తిగల దేవుడు యేసయ్య ఈరోజు మీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి, ప్రభు నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. ఆయన మీ ఎడల కరుణా వాత్సల్యములు గల దేవుడై ఉన్నాడు. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 9వ అధ్యాయానికి వచ్చామండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. జ్ఞానము నివాసాన్ని కట్టుకుందంట, దానికి 7 స్తంభాలు చెక్కుందంట. ఎవరి జ్ఞానము? దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన, అంటే క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఎంత గొప్ప మాట అండి! యేసు ప్రభువారే మన జ్ఞానం, యేసు ప్రభువారే మన నీతి, యేసు ప్రభువారే మన ఆనందం, యేసు ప్రభువారే మన విమోచన. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలు చెక్కిందంట. ఏంటి ఈరోజు మన అంశము? ఈ శుభవచనము 7 స్తంభములు గల ఇల్లు. ఏంటి ఆ జ్ఞానము కట్టుకున్న చెక్కిన 7 స్తంభాలు? ఆ 7 స్తంభాలు యేసు ప్రభువులోనే ఉన్నాయండి. ఆ జ్ఞానం ఎవరో కాదు, ప్రభుని యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. పరలోక సంబంధమైన జ్ఞానం, ఇహలోకంలో జీవించడానికి గొప్ప జ్ఞానం యేసు ప్రభువారే. యేసు ప్రభువారే జ్ఞానం. ఆ జ్ఞానము నివాసం కట్టుకుందంట, 7 స్తంభాలు చెక్కింది. ఏంటి ఆ 7 స్తంభాలు? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 7 స్తంభాలు. ఒకటి, ఆయన పరిశుద్ధమైన పుట్టుక, యేసు జననం. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భంలో ఆయన జన్మించాడు. పరిశుద్ధంగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి పరిశుద్ధమైన జననం, ఆయన జననం చాలా ప్రాముఖ్యమైనదండి. యేసుక్రీస్తు ప్రభువారి జననం చాలా చాలా ప్రశస్తమైనది. ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు. కాబట్టి 7 స్తంభాలు గల ఇల్లు, మొదటి స్తంభము ఆయన పరిశుద్ధమైన జననం కదండి. మరి కన్య మరియ గర్భములో యేసు ప్రభువారు పుట్టి ఈ లోకానికి వచ్చాడు. మరియను ఒక సాధనంగా యేసు ప్రభువారు ఈ లోకంలో రావటానికి వాడుకున్నాడు. 2వ స్తంభం ఆయన పరిశుద్ధ జీవితం. ఆయన ఎక్కడ కూడా పాపం అంటకుండా, పరిశుద్ధుడుగా ఆయన పాపాన్ని ఎక్కడ అంటనీయకుండా బ్రతికాడు ఆయన ఈ లోకంలో. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? చక్కటి మాట అండి. యేసు ప్రభువారు ఆయన జీవించిన జీవితకాలంలో ఎక్కడ ఆయన మీద చిన్న లోటుపాటు లేకుండా పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కదండి. లోకంలో జీవించాడు, లోకంలో ఉన్నాడు, కానీ ఎక్కడ పాపం అంటకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఈరోజు మనల్ని ఆయన పరిశుద్ధపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి 2వ స్తంభము ఆయన పరిశుద్ధ జీవితం. 3వ స్తంభము ఆయన చేసిన బోధలు. ఏ బోధ అయితే చేశాడో చేసిన దాని ప్రకారం జీవించాడు. చెప్పిందే చేశాడు, చేసేదే చెప్పాడు. అది ఆయన ప్రత్యేకత. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభువారు. ఆయన చేసిన బోధలు. ఏమన్నాడు యేసయ్య? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఆయన ప్రేమించి చూయించాడు కదండి. తోటి వారిని క్షమించమన్నాడు. ఆయన క్షమించాడు కాబట్టే వీరిని క్షమించమని కోరాడు, కాబట్టి మనల్ని కూడా క్షమించమని చెప్పాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు మీకు ఎవరి మీద విరోధంగా ఉంటే ముందు వారిని క్షమించి ప్రార్థన చేయమన్నాడు యేసయ్య.
ఆయన బోధలు చాలా గొప్పవి కదండి. మీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. మహాత్మా గాంధీ యేసుప్రభు వారు చేసిన ఈ బోధ చదివి జీసస్ ఈజ్ ఏ రాడికల్ టీచర్ అన్నాడు. అవునండి, విప్లవాత్మకమైన బోధకుడు. ఆయన బోధలు చాలా గొప్పవి. మీ దేహమునకు దీపం కన్నే గనుక మీ కన్ను పరిశుద్ధంగా కాపాడుకోండి అని చెప్పాడు ఆయన కదండి. ఆయన బోధలు మూడో స్తంభం. నాలుగవది ఆయన చేసిన అద్భుతాలు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు. ఆయన కుష్ఠరోగిని బాగు చేశాడు, పుట్టుగుడ్డి వాడిని స్వస్థపరిచాడు, కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు, మోగోళ్ళకు నోరిచ్చాడు, అనేక వ్యాధి బాధల చేత పీడించబడిన వారిని స్వస్థపరిచాడు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు. ఆయన చేసిన అద్భుతాలు కదండి. చనిపోయిన వారిని కూడా పైకి లేపాడు, ఆయన సజీవంగా లేపాడు. తర్వాత వాళ్ళు చనిపోయారండి, కానీ ఆయన ఎంత గొప్ప అద్భుతాలో ఆయన చేసిన అద్భుతాలు. ఈ రోజుకి ఆయన అద్భుతాలు చేసే దేవుడుగానే ఉన్నాడు. అద్భుతం చేస్తాడు మన జీవితాల్లో కూడా. విశ్వసిస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధించబడుతున్న స్త్రీ ఎవరో చెప్పారు ఆమె గురించి, యేసు ప్రభు బాగు చేస్తాడు, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ రోగం బాగవుతుంది. ఎవరో చెప్పారు, వినింది, విశ్వాసంతో వచ్చింది. యేసు వెనకాల నుంచి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది, అంతే. ప్రభావం యేసు ప్రభులో నుంచి వచ్చింది. ఈరోజు మీరు అద్భుతం కోసం ఎదురు చూస్తున్నట్లయితే యేసయ్యలో ఉన్న ప్రభావం మీలోకి వచ్చునుగాక, మీకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. అవునండి, ఆయన చేసిన అద్భుతాలు. 4వ స్తంభం. 5వ స్తంభం ఆయన శిలువ మరణం. మనందరి కొరకై ఘోర మరణాన్ని అనుభవించాడు. కల్వరి శిలువలో గొప్ప దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా శిలువ మీద మరణించాడు. మన కొరకై శిలువ ఎక్కాడండి యేసుప్రభు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. శాపగ్రస్తమైన మరణం శిలువ మరణం. ఆ శాపగ్రస్తమైన మరణాన్ని యేసయ్య ఎంచుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఎంత ప్రేమించాడో చూడండి. ఆయన శిలువ మరణం 5వ స్తంభం. భయంకరమైన మరణం, ఘోర మరణం. ఎన్నో భయంకరమైన శిక్షలు గుండా వెళ్ళాడు, అన్యాయపు తీర్పులు గుండా వెళ్ళాడు, భయంకరమైన కొరడా దెబ్బల గుండా వెళ్ళాడు. ఉమ్ము వేశారు, అపహాస్యం చేశారు, హేళన చేశారు. ఆయన శిలువ మరణం 5వ స్తంభం. అయితే మరణించిన యేసయ్య 6వది ఆయన పునరుద్ధానం 6వ స్తంభం. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఆయన మరణించాడు, 3వ దినాన లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు సిలువలో మరణించిన యేసయ్య సిలువను ఆయన మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. 7వ స్తంభం ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన 2వ రాకడ. ఎప్పుడు వస్తాడో తెలియదు, అనుకొనని ఘడియలో వస్తానన్నాడు. ఈరోజు రావచ్చు, మీరు ఇప్పుడు ఈ వాక్యం వింటూ ఉండగా రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, సిద్ధపడ్డావా? యేసుప్రభు మొదటి రాకడలో చాలామందికి తెలుసు, కానీ శాస్త్రులు ప్రధాన యాజకులకే వారే వెళ్ళి చూడలేకపోయారండి యేసుప్రభుని. కాబట్టి వారు విడిచిపెట్టబడ్డారు. యేసుప్రభు వచ్చేది విశ్వాసం తీసుకొని వెళ్తాడు. తన బిడ్డలను తనతో ఉండటానికి తీసుకొని వెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను పొడిచిన వారు చూస్తారు, ఆయనను గాయపరిచిన వారు చూస్తారు. నీరో చూస్తాడు. చాలామంది క్రైస్తవులను హింసించాడు నీరో. అలాగే క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్న వారు యేసుప్రభు 2వ రాకడలో చూస్తారు ఆయన్ని. భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారంట, అవిశ్వాసులందరూ చూస్తారు ఆయన మహిమగల రాకడలో. భయంకరమైన పరిస్థితి అండి. విశ్వసిస్తే ప్రభుతో ఉండటానికి లేపబడతావు, మహిమలో సదాకాలం యుగయుగాలు ప్రభుతో ఉంటావు. ఇంకా విశ్వాసం లేకుండా అవిశ్వాసిగా బ్రతికితో ఉన్నావంటే, యేసుప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించుకుని జీవిస్తున్నావంటే విడిచిపెట్టబడతావు. నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. యేసుప్రభు 2వ రాకడలో విడిచిపెట్టబడితే అంత్యక్రీస్తు వస్తాడు, సైతాన్ వస్తాడు, 666 ముద్రేస్తాడు, వాడు వశం చేసుకుంటాడు, నిత్య నరకానికి తీసుకెళ్తాడు. ఆ నరకంలో యుగయుగాలు కాలటమే, అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్లకుండా ఉండటానికే ఈరోజు ఈ శుభవచనం ద్వారా దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము నివాసం కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది. ఆ 7 స్తంభాలు గల ఇల్లు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ జ్ఞానం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనలో ఉన్న ఆ 7 స్తంభాలు. మొదటి స్తంభం ఆయన పరిశుద్ధమైన జననము, 2వ స్తంభం ఆయన పరిశుద్ధమైన జీవితము, 3వ స్తంభం ఆయన చేసిన బోధలు, 4వ స్తంభం ఆయన చేసిన అద్భుతాలు,
ఐదో స్తంభం ఆయన శిలువ మరణం, 6వ స్తంభం ఆయన పునరుద్ధానం, 7వ స్తంభం ఆయన ప్రశస్తమైన 2వ రాకడ. ఈ 7 స్తంభములు కలిగిన ఇల్లైన జ్ఞానమైన మనకు జ్ఞానముగా ఇవ్వబడిన యేసు ప్రభుని ఈరోజు మీ హృదయంలో చేర్చుకొని ఆయనలో ఉన్న 7 అనుభవాలు మీ హృదయంలోకి తీసుకొని ఆయన బిడ్డలుగా జీవించడానికి తీర్మానం తీసుకోండి. యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చూస్తున్న వారు మీరు అలాగే కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు చెక్కుకొనినది అనే ఈ మాట మేము విన్నాం. మా ఆత్మీయ జీవితాలకు తీసుకొని మా హృదయంలోకి తీసుకొని జ్ఞానం ఎవరో కాదు మీరే అని తెలుసుకొని మీకు ఇష్టంగా మేము జీవించటకు సహాయం దయచేయండి. యేసు ప్రభా, మీలో ఉన్న 7 అనుభవాలు మా హృదయంలోకి తీసుకొని మీ కొరకు జీవించి మీ రాకడలు ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. ఆదరణ, నెమ్మది, సమాధానం లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మరి ప్రాముఖ్యంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న మీకు క్షేమం దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు కూడా మిక్కిలి దీవించి మీ బిడ్డలకు ప్రభు దీర్ఘాయుష్యం దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ప్రభా, మరి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, నీట్ ఎగ్జామ్ కొరకు తండ్రి, జేఈ మెయిన్స్ కొరకు, అంతేకాకుండా ప్రభా మెడిసిన్ కొరకు, ఆయా సెమిస్టర్ ఎగ్జామ్స్ కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు మీ కౌగిట్లో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రయాసం దీవించండి. విశేషమైన జ్ఞానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు ప్రభా సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. మీ పరిచర్య చేస్తున్న సేవకులందరినీ దీవించండి. వారి సేవను, వారి కుటుంబాలను, వారి సంఘాలను మిక్కిలి దీవించి ఆస్వాదించండి. సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యా తండ్రి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచర్యను దీవించి మా సంఘపు సరిహద్దులు విశాలపరచమని, మీ కృప చూపించమని, ఈ శుభవచనం ద్వారా మీరు మాతో ఇచ్చిన ఈ వాక్యముకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, వాక్యం ద్వారా దీవించబట్టుకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.